వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో బంగారం వ్యాపారి హత్య కేసును ఛేదించిన నేపథ్యంలో ఎస్పీ రావుల గిరిధర్ వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా బిజ్నపల్లి మండలంలో దీపక్ అనే నిందితుడు గుంటూరు బంగారు వ్యాపారి శేషును పథకం ప్రకారం తమ్మునితో కలిసి హతమార్చాడు. మృతదేహాన్ని చిన్నంబావి మండలం వెల్టూరు గ్రామంలో పడేసి వెళ్లిపోయారని తెలిపారు. ఈ కేసును వనపర్తి పోలీసులు ఛేదించారు. బంగారం వ్యాపారి శేషును హత్య చేసిన 4 నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద 3.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, 6.5 లక్షల నగదు, బొలెరో వాహనం, 2 వీలర్, 3 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. గ్రామము చిన్నంబావి మండలంలో ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన ఒక శవం పడి ఉందని మాకు సమాచారం వచ్చింది. ఇన్స్పెక్టర్ కూడా వెళ్ళి డెడ్ బాడీని ఫైండ్ చేసి దాని మీద చిన్న చిన్న ఇంజ్యూరీస్ ఉన్నాయని చెప్పి వెంటనే ఇమ్మీడియట్గా కేసు నమోదు చేసుకోవడం, తర్వాత విచారణ ప్రారంభించడం జరిగింది. దీనిలో విచారణలో భాగంగా అన్నోన్ డెడ్ బాడీ ఎవరైతే మాకు శవం దొరికిందో అది గుర్తు తెలియని శవం కాబట్టి వెంటనే మనం దాని యొక్క వీడియోలు తర్వాత ఫొటోస్ తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో 23 రాత్రి 11-12 గంటల ప్రాంతంలో మళ్ళీ తిరిగి మాకు సమాచారం వచ్చింది. చనిపోయిన వ్యక్తి మాకు బంధువు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్గా పిలిపించడం, తర్వాత హాస్పిటల్లో డెడ్ బాడీ ఐడెంటిఫై చేసుకొని అతను అవ్వారు శేషు, అతని పేరు అవ్వారు శేషు, 43 సంవత్సరాల వయసు, మంగళగిరికి చెందినవాడు, గుంటూరు జిల్లా అని ఇన్ఫర్మేషన్ తెలిసింది. అతను ఈ బంగారు వ్యాపారం అంటే తయారైన ఆభరణాలను వివిధ షాపుల్లో అమ్మే వ్యాపారం చేస్తాడని, అతను 19వ తారీఖు బిజ్నపల్లికి వచ్చాడని చెప్పి సమాచారం వచ్చింది. తర్వాత మేము అతడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడెక్కడ బంగారం అమ్మాడు అనే విషయాన్ని ఇన్ఫర్మేషన్ ద్వారా సేకరిస్తూ దీపక్ మాలి, రమేష్ మాలి అని ఇద్దరు ఈ పాలి జిల్లాకు రాజస్థాన్కు చెందిన వ్యక్తులు అన్నదమ్ములు, వారిద్దరిని వారితో పాటుగా జగదీష్ భార్వాడ్, ముఖేష్ మేఘ్వాల్ అనే సహనేరస్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో వాళ్ళు ఈ అవ్వారు శేషును హత్య చేసి దాదాపుగా అతని దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు 780 గ్రాములు, తర్వాత వెండి 7 కిలోల 177 గ్రాములు, నగదు రూపాయలు 6,53,000, మొత్తంగా విలువ 70 లక్షల రూపాయలు.